బాలినేని శ్రీనివాసరెడ్డి గారు ఆయన మొన్న జనసేన పార్టీ ఆవిర్భావ సభలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గురించి జగన్మోహన్ రెడ్డి గారి గురించి ఏదేదో నోటుకు వచ్చేట వాగేశాడు. తర్వాత ఆయన నోటి దురుసు ఎక్కువ ఆయనకి. దర్శి ఎమ్మెల్యే వాళ్ళ అమ్మగారు ఆమె జెడ్పీటీసీగా ఉన్నారు. ఇప్పుడు ఆమె సీట్ని కూడా పీకేస్తా అని చెప్పేసి మాట్లాడాడు. దర్శి ఎమ్మెల్యే శివప్రసాద్ రెడ్డి వాళ్ళ అమ్మ ఇప్పుడు జెడ్పీటీసీగా ఉంది. ఆమె ఆ పదవి కూడా పీకేస్తా అని చెప్పేసి మాట్లాడుతున్నాడు. మొత్తం కూడా లాగేస్తా అని చెప్పేసి కూడా మాట్లాడుతున్నాడు. జగన్మోహన్ రెడ్డి గారిని తిట్టాడు, ఏదో మాట్లాడాడు. తర్వాత దానికి సంబంధించి ఒంగోలు ప్రకాశం జిల్లాకు సంబంధించిన నాయకులంతా కూడా బాలినేని శ్రీనివాసరెడ్డి గారి గత చరిత్ర మొత్తాన్ని కూడా బయటపడేశారు. వాళ్ళంతా కూడా ఎందుకులే వద్దులే మనోడే, ఇన్ని రోజులు ఆయన కలిసి తిరిగాము, ఇప్పుడు ఆయన గురించి మళ్ళీ మనం ఎక్కువగా మాట్లాడితే బాగుండదులే అని చెప్పేసి చాలామంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులంతా కూడా సైలెంట్గా ఉన్నారు. ఎప్పుడైతే బాలినేని శ్రీనివాసరెడ్డి గారు నోటుకు వచ్చినట్టు వాగాడో ఆ మీటింగ్లో, అప్పటి నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంటే ఒంగోలు డిస్టిక్ సంబంధించిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులంతా కూడా ఈ బాలినేని శ్రీనివాసరెడ్డి గారి గత చరిత్ర మొత్తాన్ని కూడా బయటపడేశారు. ఎక్కడెక్కడ మైనింగ్లు చేశాడు, ఎక్కడెక్కడ అవినీతి చేశాడు, ఎవరి దగ్గర కమిషన్లు తీసుకున్నాడు, ఆర్య వయసుకు సంబంధించిన వాళ్ళని కొట్టడం, వయసుకు సంబంధించి వాళ్ళని ఏ విధంగా కొట్టాడు గతంలో, ఇంకా మొత్తం బయటపడేశారులే. ఇంకా ఒక విధంగా చెప్పాలంటే ఇంకా పెట్టాల్సిన చాలా ఉంటాయి, కానీ కొంచెం పెట్టేశారు. అదేవిధంగా ఎమ్మెల్యే బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి గారు ఆయన నిన్న ఒక వీడియో కూడా రిలీజ్ చేశాడు బాలినేని శ్రీనివాసరెడ్డి గారికి సంబంధించి. తర్వాత ఆయన గురించి బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి గారు వాళ్ళ అమ్మ కూడా ఈరోజు ప్రెస్ మీట్ పెట్టి గట్టిగా ఏకిపారేసింది. అవసరమా? బాలినేని శ్రీనివాసరెడ్డి గారికి అవసరమా? వెళ్ళిపోయాడు జనసేన పార్టీలో. జనసేన పార్టీ ఏ విధంగా అక్కడ పార్టీని పటిష్టం చేసుకోవాలా అంతవరకు బాగానే ఉంది. కానీ జగన్మోహన్ రెడ్డి గారి గురించి, ఆ పార్టీ గురించి అవసరం ఆయనకి? వైఎస్ రాజశేఖర రెడ్డి గారు వైఎస్ఆర్ ఫ్యామిలీ లేకపోతే ఆయన పొలిటికల్గా ఆయన వచ్చేవాడు. ఇది ఇంకా పెద్ద స్టోరీ, మనం ఆల్రెడీ చెప్పుకున్నాం బాలినేని శ్రీనివాసరెడ్డి గారి గురించి. కాబట్టి ఈ బాలినేని గారు మాట్లాడడం ప్రతి ఒక్కరు కూడా ఖండిస్తున్నారు. ఎస్పెషల్ చెప్పాలంటే ప్రకాశం ఒంగోలు జిల్లాకు సంబంధించి చాలామంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులంతా కూడా పండగ చేసుకుంటున్నారు. బాలినేని శ్రీనివాసరెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి వెళ్ళిపోయిన తర్వాత అప్పటి నుంచి పెద్ద పండగ. ఇంకా బాలినేని గారిలో ఒక డిసడ్వాంటేజ్ అని చెప్పుకోవాలో లేకపోతే ఏమో తెలియదు, కానీ ఆయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్న రోజులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని నాశనం చేశాడు. ప్రతి ఒక్క నియోజకవర్గంలోనూ గ్రూప్ రాజకీయాలు మొదలుపెట్టాడు. ఆయన గ్రూప్ రాజకీయాలు కూడా తమాషగా ఉంటాయి. అటు తెలుగుదేశం పార్టీకి ఫేవర్గా ఉంటాడు, ఇటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా ఫేవర్గా ఉంటాడు. ఎందుకంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలిచిందంటే ఈయన దర్జా, ఒకవేళ ఓడిపోయిందనుకో తెలుగుదేశం పార్టీ నాయకుల దగ్గర నుంచి ఈయనకి ఎటువంటి థ్రెట్ రాకూడదు కదా, అందుకని చెప్పేసి వాళ్ళు కూడా ఫేవర్గా ఉంటాడు. అదే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోనే గ్రూపులు క్రియేట్ చేసి గబులే వేస్తాడు. పోయిన ఎలక్షన్లో అదే చేశాడంట. మొన్న 2024 ఎలక్షన్లో ఆయన చేసిన గబ్బు బండ వల్లే ప్రకాశం డిస్టిక్ మొత్తం కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆల్మోస్ట్ శూన్యమే. ఆయన తాడిపత్రి చంద్రశేఖర్ గారు ఒకరు గెలిచారంతే ఎర్రగొండపల్లి, మిగతా అందరూ ఆయన కూడా ఓడిపోయాయి బాలినేని శ్రీనివాసరెడ్డి గారు ఆయన చేసినటువంటి పనికి మాలిన పనుల వల్ల. అవన్నీ కూడా గ్రూప్ రాజకీయాలకు సంబంధించి ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులంతా కూడా బయటకు వచ్చి చెప్పుకుంటున్నారు. ఆయన వెళ్ళిపోయిందే బెస్ట్, ఆయన ఉన్నప్పుడు పెద్ద లొల్లి ఉండేది, ఆయన వెళ్ళిపోయిన తర్వాత ప్రశాంతంగా ఉందని చెప్పేసి పండుగ చేసుకుంటారు. అదేవిధంగా బాలినేని శ్రీనివాసరెడ్డి గారికి బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి గారు గట్టిగా కౌంటర్ కూడా ఇచ్చాడు. ఆయన మాటల్లోనే మీరందరూ కూడా వినండి. మొన్న జరిగిన జనసేన కార్యక్రమంలో బాలినేని శ్రీనివాసరెడ్డి గారు మా మాజీ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ గారి గురించి, మా పార్టీ గురించి నానా రకాలుగా మాట్లాడారు. అయ్యా బాలినేని శ్రీనివాసరెడ్డి గారు, నువ్వు జనసేనలో జాయిన్ అవడానికి ముఖ్య ఉద్దేశం టీడీపీలో మిమ్మల్ని చేర్చుకోకుండా నేను రిజెక్ట్ చేసేళ్ళకి నీ అవసరం కోసం, నీ రాజకీయ లబ్ధి కోసం నువ్వు జనసేనలో జాయిన్ అవ్వు. ఇంకా జనసేనలో పోయి జనసేన ఉద్ధరిస్తాం అనుకుంటే, నిన్న మీటింగ్ లో నేను పవన్ కళ్యాణ్ గారిని అడిగింది ఒకటే, నేను ఆయనతో పాటు సినిమాలు చేయాలనుకున్నా అని చెప్పాడు. అసలు బాలినేని శ్రీనివాసరెడ్డి కన్నా పెద్ద యాక్టర్ ఎవరు లేరు.
ఆయన పెద్ద కమలాసనం, ఆ ముందు ఆయనతో సినిమా తీయాలి. అదేవిధంగా జగన్మోహన్ గారు వైఎస్ రాజశేఖర్ గారు లేకపోతే ఆయన రాజకీయం లేదు, సీఎం కాలేదని చెప్పారు. అయ్యా, రాజశేఖర్ గారు చనిపోయింది 2009లో, మా పార్టీ పెట్టింది 2011లో. ఇన్ని సంవత్సరాలు జనాలతో కలిసి కార్యకర్తలకు అండగా ఉండి పార్టీ స్థాపించి వైఎస్ జగన్మోహన్ గారి రెక్కల కష్టాలతో, ప్రజల సపోర్ట్ తో, కార్యకర్తల సపోర్ట్ తో, రాజశేఖర్ గారి ఆశీస్సులతో జగన్మోహన్ గారు 2019లో సీఎం అయ్యాడు. మళ్ళా ఇప్పుడు చెబుతున్నాం ఆయన సీఎం కాలేడని. మీ తాతలు ముత్తాతలు వచ్చిన 2029 ఎలక్షన్ లో జగన్మోహన్ గారు ముఖ్యమంత్రి అవటం కన్ఫామ్ అని తెలియజేస్తున్నాం. అదేవిధంగా జగన్మోహన్ గారు మీకు డబ్బులు ఇవ్వాలి, మీ డబ్బులు కొట్టేశారు, మీ కుటుంబ డబ్బులని. నువ్వు ప్రకాశం జిల్లాలో కార్యకర్తల దగ్గర నుంచి, నాయకుల దగ్గర నుంచి, పాత ఎమ్మెల్యేల దగ్గర నుంచి, ఇన్ఛార్జీల నుంచి నువ్వు దోచినట్టు ఎవడూ దోషం చేయాల. ప్రకాశం జిల్లా బాలినేని శ్రీనివాసరెడ్డి అనే వ్యక్తి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి బయటకు పోయినప్పటి నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చాలా సంతోషంగా ఉంది, ప్రశాంతంగా ఉంది. మాకు ప్రకాశం జిల్లాలో పీడ విడిగిపోయింది. బాలినేని శ్రీనివాసరెడ్డి అనే వ్యక్తి వేరే పార్టీకి పోతే మా పార్టీ బాగుందని చెప్పి అందరు కార్యకర్తలు అనుకుంటున్నారు. అదేవిధంగా అవసరమైతే జెడ్పీ చైర్పర్సన్ దించేస్తామని చెప్పి తెలియజేస్తున్నాం. నీలాగా జెడ్పీడీసీలు ఎవరు అవకాశవాదుల కోసం, పదవుల కోసం, ఎమ్మెల్సీల కోసం ఎవరు రాజకీయాలు చేసేవాళ్ళు లేరు, ఎవరు పార్టీలు మారేవారు లేరు. ప్రకాశం జిల్లా జెడ్పీ చైర్పర్సన్ ని ఎవరు ఏం చేయాలని చెప్పి సభాగం తెలియజేస్తున్నా. ఒకటే గుర్తుపెట్టుకోండి, అవసరం కోసం బాలినేని శ్రీనివాసరెడ్డి వ్యక్తి అతని రాజకీయాల కోసం నేను ఎమ్మెల్సీలు అవుతాను, మినిస్టర్ అవుతాను అని చెప్పేసి కలబుల మాటలు చెప్తున్నారు. అయ్యా పవన్ కళ్యాణ్ గారు గుర్తుపెట్టుకోండి, బాలినేని శ్రీనివాసరెడ్డి అనే అవకాశవాది ఎవరూ లేరు. అతను ఏ పార్టీలో ఉంటే ఆ పార్టీ నాశనం అయితే తెలియజేసుకుంటూ, ప్రకాశం జిల్లాలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ గారి సపోర్ట్ తో బుచ్చబల్లి శ్రీప్రసాద్ అనే వ్యక్తి ప్రతి కార్యకర్తకు అండగా ఉండి పార్టీని పటిష్టం చేయడం కోసం కృషి చేస్తాడు.